శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కంగ్రాచులేషన్స్ బిడ్డ, మరో 5 నిమిషాల్లో ఒక అద్భుతం నీకంట పడబోతుంది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతావు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఏదైనా సరే, నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలన్నా, మంచి స్థాయికి ఎదగాలన్నా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 ముఖ్యమైన సందర్భంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. నువ్వు దూరం చేసుకోవాల్సిన కొన్ని సందర్భాలు నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు నీ జీవితంలో మంచి స్థాయికి ఎదగడానికి ఆపడానికి ఎవ్వరి తరం కాదు. ఏదైనా సరే నిన్ను నీ మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు చేస్తారులే, సాయం వీరు చేస్తారులని ఎప్పుడైతే నీ యొక్క మనసులో ఆ యొక్క ఆలోచన వస్తుందో అప్పుడు నువ్వు ఏమీ కూడా చేయలేకపోతావు. నీ జీవితం నీదే కదా. అలాంటప్పుడు నీ జీవితంలో ఏం చేయాలన్నా సరే ఇతరుల మీద ఎందుకు నువ్వు సహాయం కోసం ఎదురు చూడడం చెప్పు. నువ్వు ఏం చేయాలన్నా సరే నీ సామర్థ్యం మీదే ఉంటుంది. అందరి దగ్గర చేతులు చాచడం వల్ల నీ విలువ తగ్గిపోతుంది బిడ్డ. అంతేకాదు, అందరి దగ్గర సహాయం కోసం ఎదురు చూడడం వల్ల వారి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు నీ పని ఆగిపోతుంది. నీకు సరైన సమయంలో ఏ పని కాదో ఇదంతా కూడా నీకు ఒక నష్టమే కదా. కాబట్టి నీ జీవితంలో ఏం చేసుకోవాలన్నా సరే నీ మీదే నువ్వు ఆధారపడు. ఇక రెండవది, జీవితంలో వచ్చే మార్పులకి భయపడ్డం. జీవితం అంటేనే మరొకటి, అంటే ఇప్పుడున్న కాలము రేపు ఉండదు కదా, ఎల్లుండి కూడా ఉండదు కదా. కాబట్టి లైఫ్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఈరోజు ఆనందంగా ఉన్నా సరే రేపు నీ ఆశ తీరకుండా నీ కోరిక నెరవేర్చుకోవాలని బాధపడవచ్చు. ఏం చేయాలన్నా సరే నీకు సమయం లేకపోవచ్చు. అదంతా నీ జీవితంలో వచ్చే కాలానికి తగ్గ మార్పులు. వాటికి భయపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేవు. కాబట్టి జరిగేవి జరుగుతూ ఉంటాయి. కాలం ఏం చేస్తుందో అది మనం ఎదుర్కోవాల్సిందే. కాబట్టి భయపడకూడదు బిడ్డ. జీవితంలో వచ్చే మార్పులు ధైర్యంగా ఎదుర్కో. నువ్వు ఈ సాయి బిడ్డవు కదా, ధైర్యంగా ఎదుర్కో. నీకు అటువంటి సామర్థ్యాన్ని నేను నీకు అందిస్తానమ్మా. ఈ సాయి ఉన్నంత వరకు నీకు ఎలాంటి మార్పులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా. ఇక మూడోది, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు తెలియదు. అలాంటప్పుడు గతంలో ఏదైతే చేదుగా ఉంటాయో వాటిలో జీవించడం మానుకో. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం మానుకో బిడ్డ. గతం అనేది గత అని దాన్ని పట్టుకుని నువ్వు ఏలాడుతూ ఉంటే నీకు భవిష్యత్తు ఎప్పుడు కూడా కనిపించదు. ప్రస్తుతం నువ్వు ఆనందాన్ని ఆస్వాదించలేవు. కాబట్టి గతంలో నీకు మంచి జరిగిందా, ఆ మంచిని తలుచుకో. చెడే జరిగిందా, నీకు బాధ కలిగించే సంఘటనలు జరిగాయా, ఇది నీ కాలం కాదని మర్చిపో తల్లి. అంతేకాని అప్పుడు అలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగున్నావు, ఇలా చేయకుండా ఉంటే బాగుండాల్సింది, అప్పుడు నేను అలా చేయడం వల్లే కదా నాకిప్పుడు ఈ బాధ, ఇలాంటి 100 ఆలోచనలు నువ్వు దూరం పెట్టే గతాన్ని వదిలేసే జీవితంలో భవిష్యత్తుని ఆస్వాదించు. ఇక నాలుగోది, మనల్ని మనమే తక్కువ చేసుకోవడం. ఎప్పుడైతే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావో ఇక నువ్వు దేనికి పనికిరావు తల్లి. నిన్ను నువ్వు తక్కువ చూసుకోవడం వల్ల నీకు నువ్వే లోకు అవుతావు. అలాంటప్పుడు నీలో ఉన్న ఒక ఆత్మధైర్యం తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు తల్లి. నా వల్ల ఏమీ కావడం లేదే, నా మనసులో వచ్చినప్పుడు ఏది కూడా సాధించాల లక్ష్యం కూడా ఉండదు. కాబట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు బిడ్డ. చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం మానుకో. ఒక మంచి చిన్న విషయాన్ని నువ్వు భూతార్థం పెట్టి చూస్తున్నావు. ఆ భూతద్దంలో చూసినా అది పెద్దగా కనిపిస్తుందా? అలాంటి పెద్దగా కనిపించిన దాన్ని తలుచుకొని బాధపడుతున్నావెందుకు? చిన్న విషయమే కదా,
అక్కడితో మర్చిపోతే అది ముగిసిపోతుంది. కానీ నువ్వు దాన్ని తలుచుకుని దాని గురించి ఆలోచిస్తే, దాని గురించి బాధపడితే, లేని బాధను తెచ్చుకుని ఉన్న సంతోషాన్ని పోగొట్టుకొని నీ మనసు గాయాన్ని కలిగించుకుంటున్నావు. కాబట్టి అతిగా ఆలోచించడం మానుకో బిడ్డ. ఇక నువ్వు చేసే ఒక తప్పు వల్ల నీ యొక్క కోరికలు తీరకుండా ఉన్నాయి. నా దగ్గర కోరుతూ ఉంటావు కదా, బాబా నా కోరిక తీరాలని నిన్ను అనుకున్నట్లుగా జరగాలని. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ దేవుడు వింటాడమ్మా. నీ బాబా వింటాడని నమ్మకం నీకుంది కదా. అలాగే ఇతరులు నువ్వు ఒక విషయం అన్నప్పుడు, వారిని ఒప్పించినప్పుడు ఈ బాబా చూసుకుంటాడని ఎందుకు అనుకో తల్లి. కాబట్టి నీ మాటలు వినేది నేనే, నువ్వు చేసే పనులు చూసేది నేనే, అన్నీ గమనిస్తూనే ఉంటాను. కొన్ని పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు తల్లి. పుణ్యకాలం అనుకున్నప్పుడు పాపం చేసినప్పుడు ఎందుకుండదమ్మా. కాబట్టి వీలైనంత వరకు నువ్వు సహాయం కోసం ముందు ఉండాలి తప్ప ఇతరులను ఒప్పించడం నొప్పించడం పాపం చేయడం అనేది అస్సలు చేయకూడదు. నువ్వు దానం చేస్తే నీ బాబా సంతోషిస్తాడు తల్లి. నలుగురికి ఏదో ఒక దానం చేసినప్పుడు నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ నీకు తెలియకుండానే కొన్నిసార్లు నొప్పిస్తున్నావు మాటలతో. కానీ నువ్వనే మాటల వల్ల నీకు పుణ్యం చేయడం అనేది, నువ్వెవరినైనా ఒక మాటతో నొప్పించావనుకో నీ పుణ్యం అనేది తగ్గిపోతుంది తల్లి. ఇంకా పాపం అనేది పెరిగిపోతుంది. కాబట్టి మాటలతో ఎవరిని కూడా నొప్పించద్దు. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినాలని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి తినాలని చూస్తాయి. అది కాస్త పెరుగుతూ ఉంటే పసుపులు దాన్ని కూడా తినాలని చూస్తాయి. అన్నీ కూడా తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే దాని ఎదుగుదల ఇంతకాలం కూడా దాని ఎదుగుదల ఆపుకున్న జీవులన్నీ కూడా ఆ చెట్టు నీళ్ళలోనే తలదాచుకుంటాయి బిడ్డ. అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడిన వాళ్ళు నీ సాయం తప్పకుండా కోరుతారమ్మా. అప్పటి వరకు నీకు ఓపిక కావాలి, నీలో సహనం పెంచుకోవాలి. ఓపిక ఉంటే అవన్నీ జరుగుతాయి. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఎదుగుతూ ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు పెద్ద వృక్షంలా మారుతున్నావు తల్లి. అలాగే నీకు ఓపిక సహనం ఉండాలి కదా. ఎంత ఓపిక ఉంటే నీ జీవితం అంత మంచిగా ఉంటుందని గుర్తుంచుకో. కాబట్టి ఎప్పుడు కూడా నీ ఓపిక సహనాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.